హలో ఫ్రెండ్స్, అందరికీ కూడాను తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈరోజైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త టెక్స్ట్ బుక్లో 4వ తరగతి పరిసరాల విజ్ఞానానికి సంబంధించి ఏముంది, ఒక మొదటి 4 లెసన్స్ అయితే యూనిట్స్ అయితే ఈ రోజైతే ఈ క్లాస్లో అయితే చెప్పుకోబోతున్నాం. సో మనకున్న టెక్స్ట్ బుక్ను ఒకసారి పరిశీలించినట్లయితే ఇండెక్స్లోకి వెళ్దాం. సో ఇప్పటికైతే పిల్లల దగ్గరికి ఆల్రెడీ మీకు సెకండ్ సెమిస్టర్ కూడా రావడం జరిగింది, మీరు చూడొచ్చు. సో ఇక్కడ మొత్తం మనకి 11 లెసన్లు అయితే ఉన్నాయి. కుటుంబం, హరిత ప్రపంచం, మన చుట్టూ ఉన్న జంతువులు, జ్ఞానేంద్రియాలు, మనం తినే ఆహారం, నీరు, వారి సేవలు విలువైనవి, రవాణా, సమాచార ప్రసారము, చూసి వద్దాం, మనం ఎక్కడ ఉన్నాం, పునశ్చరణ. సో ఈరోజైతే మొదటి 4 లెసన్స్ అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను. సో చివరి వరకు చూడండి. సో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ గురించి చెప్పండి. సో ఒకటో లెసన్ గురించి చూద్దాం. సో ఒకటో లెసన్లో అయితే పాఠంలో మనకి కుటుంబం అని ఉంది. సో ఈ కుటుంబం గురించి ఈ లెసన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో విద్యార్థులు చేయగలిగేవి అభ్యసన ఫలితాలు. సో దీనిపైన కూడా క్వశ్చన్ రావడానికి ఉంటుంది. సో పాఠ్యాంశంలో విద్యార్థులు సాధించే వాటిని ఏమని పిలుస్తారు? అభ్యసన ఫలితాలు అని పిలుస్తాం, లెర్నింగ్ అవుట్కమ్స్ అంటాం. కుటుంబం సభ్యుల మధ్య ఉండే సంబంధాలు అవగాహన చేసుకుంటారు, ఫస్ట్ది అయితే ఇవ్వడం జరిగింది. కుటుంబంలో జరిగే మార్పులు, కుటుంబంలో వృద్ధిని అవగాహన చేసుకుంటారు. అదేవిధంగా వివిధ రకాల కుటుంబాలను గుర్తిస్తారు అనేది ఇవ్వడం జరిగింది. వివిధ గృహోపకరణాలు కూడా గుర్తిస్తారని ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా ఒక ఫోటోతో మనకి ఇంట్రడక్షన్ కనిపిస్తుంది. దీపిక అనే అమ్మాయి ఫోటో చూసి వాళ్ళ తాతయ్యకి అడుగుతుంది, తాతయ్య వివరిస్తారనమాట. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమీ కనిపించదు. సో ప్రత్యేకంగా కనిపించేది ఏదైనా ఉందంటే, సో కుటుంబంలో ఉండేటటువంటి అందరి వివరాలను, ఒక 3 తరాల వివరాలను లేదా అంతకన్నా ఎక్కువ తరాల వివరాలను ఒక పైగ్రాఫ్లో చూస్తే దాన్ని ఏమని పిలుస్తారు అంటే దాన్ని వంశవృక్షం అని పిలుస్తాము. సో వంశవృక్షం అనేది కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ రిలేషన్స్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి అవసరం లేదు. సో మన తల్లికి చెందిన కుటుంబ సభ్యులను తల్లి తరఫున కుటుంబం అంటామని, తండ్రికి చెందిన కుటుంబ సభ్యులను తండ్రి తరఫున కుటుంబం అంటామని, తల్లి యొక్క తల్లిదండ్రులు అమ్మమ్మ తాతయ్య అని, అదేవిధంగా తండ్రి యొక్క తల్లిదండ్రులను నాన్నమ్మ తాతయ్యలు అంటారు. సో ఇది పిల్లలకు సంబంధించింది సరిపోతుంది. సో ఇక్కడైతే రిలేషన్స్ గురించి మనకు అంతగా అవసరం లేదు. అండ్ పిల్లలకు సంబంధించిన యాక్టివిటీ ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే కుటుంబంలో మార్పులు ఎప్పుడు వస్తాయి, సో కుటుంబంలో మార్పులు వచ్చే సందర్భాలు ఏమిటి అనేది ఇక్కడ ఉంటుంది. సో మన అత్తలు, మామయ్యలు, వారి పిల్లలు, మన బంధువులు, వీళ్ళందరూ మన కుటుంబంలో భాగమే. వీరందరినీ మనం విస్తరించిన కుటుంబం అంటాము అని చెప్పడం జరిగిందనమాట. సో మన రక్త సంబంధీకులందరూ కూడా ఉంటుందని విస్తరించిన కుటుంబం అని పిలుస్తారు. అంతేకాకుండా కొత్త బంధువులు మన కుటుంబంలో వచ్చి చేర్చినప్పుడు కొన్ని మార్పులు జరుగుతాయి. ఉదాహరణకు వివాహం అని చెప్పారు. అనిల్ బాబాయి, సో గుర్తుంచుకోండి, నేమ్ మీద చాలా దగ్గర మనకు డిస్కషన్ ఉంటుంది. అనిల్ బాబాయి పెళ్లి చేసుకోవడం జరిగింది. కొత్తగా వచ్చిన పిన్ అంటే చాలా ఇష్టం దీపికకి. అదేవిధంగా ఇష్టమైన వంట వండుతుంది. అదేవిధంగా అనిల్కి ఇంటి పనిలో సహాయం చేస్తుంది. ఆ అమ్మాయి కూడా చదవడంలో కూడా సహాయం చేస్తుందని ఇచ్చారనమాట. సో ఇక్కడ చూస్తే కోమల అనే అమ్మాయి పేరు కూడా గుర్తు చేసుకోండి. తనకి చెల్లి పుట్టిందట, పాపకు తనే పేరు పెట్టాలనుకుంది. సో కోమల కుటుంబంలో వచ్చినటువంటి మార్పులు ఎలాంటివి అనే దాని గురించి మనం చర్చించుకోవాలి. సో ఇక్కడ కోమల, అనిల్ కుటుంబాల్లో వేర్వేరు కారణాల వల్ల కొన్ని మార్పులు చేసుకున్నాయి. అంటే కొత్తగా పుట్టడం వల్ల కానివ్వండి, పెళ్లి కావడం వల్ల కానివ్వండి, కొత్త సభ్యులు అయితే ఇంటిలో వచ్చి చేరారనమాట. అనిల్, కోమల వల్ల మన కుటుంబంలో కొత్త బంధువులు మన ప్రేమను ఆహ్వానించాలి. ఇది వారు మన కుటుంబంలో భాగంగా మారిపోవడానికి ఎంత ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ 2 కుటుంబాల్లో వచ్చిన మార్పులు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మరో 2 కుటుంబాల గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఉద్యోగ ప్రమోషన్ వచ్చేటప్పుడు ఊరు వదిలి వెళ్లాల్సిన సందర్భాల్లో 2 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి పీటర్, వరుణ్. పీటర్ వాళ్ళ నాన్న ఇల్లు ఖాళీ చేసి కొత్త ప్రదేశానికి వెళ్ళడం జరుగుతుంది. బట్ వరుణ్ మాత్రం అక్కడే ఉంటూ అప్ అండ్ డౌన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే వాళ్ళ కుటుంబాల్లో వచ్చేటటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయని అడిగారు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే డిఎస్సి టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇక్కడ క్వశ్చన్ అనేది కనిపించట్లేదు. సో కుటుంబంలో వచ్చే మార్పులు ఏ సందర్భాల్లో జరుగుతాయి? పిల్లలు పుట్టినప్పుడు, పెళ్ళి, అలాగే కొత్తగా పెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు, లేదా పెళ్ళి ఇంటి నుండి వెళ్ళిపోయినప్పుడు, లేదా మరణించినప్పుడు, లేదా ఉద్యోగాల కోసం, చదువుల కోసం బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉంటాయి. ఇక్కడ 2 రకాల కుటుంబాలు కనిపిస్తున్నాయి, ఒకసారి చూడొచ్చు.
సో ఈ కుటుంబాలు కూడాను చిన్న కుటుంబం అంటే ఏమిటి, అదేవిధంగా పెద్ద కుటుంబం అంటే ఏమిటి, లేదా ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటి డెఫినేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. తల్లి తండ్రి పిల్లలతో ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటారు. తాతయ్య నాన్నమ్మ తల్లిదండ్రులు పెదనాన్న అత్తలు అక్క చెల్లి ఉన్న కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు అంటూ ఇక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. ఇక చిన్న కుటుంబం చూసుకుంటే నేను చూసారా, నేను నా తల్లిదండ్రులతో కలిసి ఉంటాను. నాకు ఒక చిన్న చెల్లి ఉంది. మా తల్లిదండ్రులు మమ్మల్ని బాగా చూసుకుంటారు అని చెప్తూ ఒక ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉమ్మడి కుటుంబం గురించి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఏక సంరక్షణ కుటుంబం అనేది కొత్తగా యాడ్ చేశారండి. ఏక సంరక్షణ కుటుంబం అంటే ఏంటి అనేది ఇక్కడ మనకి చాలా అవసరం. సో, ఏక సంరక్షణ కుటుంబం అంటే సో, ఈ ఫోటోలో చూస్తున్నట్టుగానే తండ్రిని పోగొట్టుకున్నారు. సో, తల్లి మాత్రమే సంరక్షణ బాధ్యతలు తీసుకుంది. కాబట్టి దీన్ని ఏక సంరక్షణ కుటుంబం అంటారు. అంటే కుటుంబంలో తల్లి లేదా తండ్రి కేవలం ఒక్కళ్ళు మాత్రమే ఉంటే దాన్ని ఏక సంరక్షణ కుటుంబం అంటారని ఒక కొత్త పదం అయితే ఇక్కడ జరిగింది. ఇక తర్వాత చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి, నానమ్మ తాతయ్యల కుటుంబం తల్లిదండ్రులు ఇద్దరిని కూడాను యాక్సిడెంట్లో కోల్పోయాడు. కేవలం నానమ్మ తాతయ్యల వద్దే ఉన్నారని చెప్పడం జరిగింది. ఇక్కడ మాతృ ఆధారిత కుటుంబం అంటే ఇక్కడ నాన్నగారికి హెల్త్ బాగా లేకపోవడము, లేకపోతే నాన్నగారికి అనారోగ్య సమస్యల వల్ల తను ఎటువంటి వృత్తిని చేపట్టలేనప్పుడు తల్లే ఏం చేస్తుంది, మొత్తం అందరి కుటుంబం మొత్తాన్ని కూడా సాకుతుందనమాట. ఇలాంటి సందర్భంలో ఆ కుటుంబాన్ని తల్లి ఆధారిత కుటుంబము అని చెప్తాం అనమాట. తల్లి ఆధారిత కుటుంబం అని పిలుస్తాం. సో, ఇలా మనకి కుటుంబాలు మనకు వర్గీకరించడం జరిగింది. సో, మళ్ళీ ఒకసారి చూడండి, కుటుంబాలను వర్గీకరించేటప్పుడు ఏం చేశారంటే ఉమ్మడి కుటుంబం, చిన్న కుటుంబం, అదేవిధంగా ఏక సంరక్షణ కుటుంబం, తల్లి ఆధారిత కుటుంబం, ఇలా మనకి వర్గీకరణ అయితే ఇవ్వడం జరిగింది. సాధారణంగా తల్లిదండ్రులు ఇద్దరు కుటుంబాన్ని సంరక్షిస్తుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల కొన్ని కుటుంబాల్లో సమస్యలు ఎదుర్కొంటుంటారని, తల్లిదండ్రులు జబ్బు పడినప్పుడు లేదా దురలవాట్లు బానిసైనప్పుడు పిల్లలు తమను ఎవరూ పట్టించుకోవడం లేదని భావిస్తారు. కొన్నిసార్లు పిల్లలు కూడా అటువంటి వ్యసనాలకి గురై లోనై కుటుంబ వాతావరణం అంతా పూర్తిగా పాడైపోయే విధంగా చేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి కుటుంబం యొక్క బాధ్యత తల్లి లేదా తండ్రిపై పడుతుందని చెప్పడం అనేది ఈ పేరాలో అయితే జరిగింది. తర్వాత మద్యపానం గురించి ఇవ్వడం జరిగింది. సో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మద్యపాన నిషేధం వైపు నడుస్తుందని ఇవ్వడం జరిగింది. సో, ఆహ్, సరే శ్రీను తండ్రి మద్యపానానికి బానిసయ్యాడు. ఒకరోజు శ్రీను తండ్రి తానిక మద్యం ముట్టనని శ్రీనుపై ప్రమాణం చేశాడు. ఆ తర్వాత నుండి ఆడుకోవడానికి సమయం దొరికిందని చెప్పారు. ఇక్కడ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం లేదు. కానీ గృహోపకరణాల గురించి ఒక డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ లాగే, లాస్ట్ టెక్స్ట్ బుక్ లాగే దాన్ని క్యారీ చేస్తూ కాస్త అడ్వాన్స్‌గా చేశారనమాట. ఇక్కడ చూసినట్లయితే మీకు కనిపిస్తుంటాయి. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టేబుల్ ఫ్యాన్, టీవీ, గ్రైండర్, మిక్సీ, కుక్కర్, మొబైల్ ఫోన్. కానీ ఇక్కడ చిన్నది ఇచ్చాడనమాట. పాతకాలంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారనేది. అప్పుడు ప్రజలు వరండాలు, వసారాలో నిద్రించేవారు. తాటాకు, వెదురుతో చేసిన విసనకర్రతో వచ్చే గాలిని ఆస్వాదించేవారు. ఇప్పుడు చాలా వరకు ప్రజలు ఇంటి లోపల నిద్రించడమే క్షేమంగా భావిస్తున్నారు. ఎయిర్ కూలర్లను చల్లని గాలి కోసం ఉపయోగిస్తున్నారు. ఆ గది మూసినప్పుడు ఎయిర్ కూలర్ కారణంగా గదిలో గాలి తేమ మారుతుంది. ఇది అనారోగ్యాన్ని కలుగజేస్తుందని ఇవ్వడం జరిగింది. ఎయిర్ కూలర్, ఎయిర్ కండిషన్, రిఫ్రిజిరేటర్ వినియోగం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. ఈ ఉపకరణంలో చల్లదనం కోసం ఉపయోగించే వాయువులు బయటకు వెలువడిన తర్వాత వాతావరణం కలుషితం చేస్తున్నాయని చెప్పడం జరిగింది. ఓకే. సో, ఇంకా తర్వాత ఈ కాలుష్యం హానికరమైనటువంటి కిరణాలు భూమి మీద చేరేలా చేస్తున్నాయి. ఇది ప్రమాదకరమైన విషయం అని అవుట్లైన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో, ఈ విధంగా మనకి చివరికి ఒక కంక్లూషన్ కూడా ఇచ్చాడు. విద్యుత్ ఉపకరణాలు మనం పనిచేసే విధానాన్ని మార్చివేస్తాయి. ప్రస్తుతం మనం విద్యుత్ ఎక్కువగా ఉపయోగిస్తూ శారీరక శ్రమను తగ్గించుకుంటున్నాం అనేసి ఒక మాట అయితే చెప్పడం జరిగిందనమాట. సో, ఇది మొదటి లెసన్లో ఉండేటటువంటి కీ పాయింట్స్ అండి. ఇక రెండవది హరిత ప్రపంచం. సో, ఈ పాఠంలో అయితే మనకు కొద్దిగా టాపిక్ అయితే దొరుకుతుంది. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కడ దొరుకుతుందో అక్కడ మాత్రం మీకు ఆపుతానండి. సో, ఫస్ట్‌లో మనకేం కనిపించదు. సెకండ్ వచ్చేసరికి సెకండ్ పేజీలో చూస్తే మన చుట్టూ అనేక మొక్కలు, వృక్షాలు మనం చూస్తుంటాం కదా అని చెప్తూ ఇక్కడైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. సో, మొక్కలు నివాస స్థలం ఆధారంగా మొక్కల్ని 2 రకాలుగా వర్గీకరిస్తారు. సో, నివాస స్థలం ఆధారంగా మొక్కలను 2 రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి నేలపై పెరిగే మొక్కలు, 2 నీటిపై పెరిగే మొక్కలు అని చెప్పడం జరిగింది. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తే మర్రి, రావి, మామిడి,
చింత, బ్లాక్‌బెర్రీ వంటి వృక్షాలు మైదాన ప్రాంతంలో పెరుగుతాయి. ఫైన్, ఓక్ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు పర్వత ప్రాంతాల్లో పెరుగుతాయని ఇచ్చారనమాట. అంతేకాకుండా ఎడారిలో నివసించే మొక్కలు కూడా ఇవ్వడం జరిగింది. క్యాక్టస్ అండి. ఈ క్యాక్టస్‌ని మనం ఏమంటామంటే బ్రహ్మజముడు అని పిలుస్తాము. సో, బ్రహ్మజముడు వంటి మొక్కల్లో కాండం అనేది ఉండదు. కా ఆకులనేవి ఉండవు. కాండంలోనే ఎక్కువగా నీరు అనేవి నిల్వ చేసుకుంటాయని ఇవ్వడం జరిగింది. ఎడారి మొక్కలు వాటి కాండాల్లో నీటిని నిల్వ చేసుకుంటాయని ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూస్తే నీటి మొక్కలు ముఖ్యంగా 4 రకాలుగా ఉంటాయి మళ్ళీ ఇక్కడ. ఒకటి నీటిపై పెరిగి వేళ్ళు కూడాను నీటిలోనే అంటే నీటిపైనే ఉండేటటువంటి మొక్కలు. ఉదాహరణకి డక్కవీడు, గుర్రపు డక్క, ఇవి నీటిపై తేలే మొక్కలు. అంటే ఇక్కడ రెండవది వేళ్ళు మాత్రం నేలపైన ఉండి కేవలం మొక్క పైభాగాలు మాత్రమే నీటిపైన ఉండేవి. ఉదాహరణకు కలువ, తామర మొక్కలు. వీటి యొక్క వేళ్ళు అనేవి భూమిలో ఉంటాయి, కానీ ఈ మొక్కలు మాత్రం నీటిపైనే తేలి ఉంటాయి. ఇక మూడవది నేలలోనే వేళ్ళుండి అదేవిధంగా పూర్తిగా నీటిలో మునిగి ఉండే మొక్కలు. వీటిని హైడ్రిల్లా, టేప్ గ్రాస్ అంటారు. ఇవి నిజానికి నీటి లోపలే ఉంటాయి. సో, వేళ్ళు నీటి లోపలే ఉంటాయి. మొక్క కూడా నీటి లోపలే ఉంటుంది. ఇక చివరిది మడ చెట్లు లేదా వీటిని మాంగ్రూవ్స్ అని పిలుస్తాం. సో, ఇవి ఎక్కువగా చిత్తడి నేలలో పెరుగుతూ ఉంటాయి లేదా బురద నేలలో పెరుగుతుంటాయని చెప్పడం జరిగింది. ఈ వృక్షాలే, వేళ్ళు కూడా నీటిలోనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు నీటిలో ఉంటుంది కాబట్టి దీన్ని నీటి మొక్కగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఈ విధంగా మనకి 4 రకాలుగా చెప్తారంట. పూర్తిగా నీటిపై ఉండేది, అండ్ వేళ్ళు భూమిలో ఉండి మొక్క మాత్రం నీటిపైన ఉండేది. పూర్తిగా నీటిలోపల వేళ్ళు మొక్క ఉండేది. ఇక పూర్తిగా వేళ్ళు మాత్రమే ఉండి వృక్షం మాత్రం బయటకు కనిపించేది. ఇలా 4 రకాలు చేయడం జరిగింది. సో, ఇక్కడ మనకి ఛాన్స్ అయితే ఉంటుంది. క్రింది వాటిలో ప్రశ్న ఏంటంటే వేళ్ళు భూమిలో ఉండి మొక్క మాత్రమే నీటిలో ఉండేది ఏది అని అడిగారు అనుకోండి, కలువ, తామర అని చెప్తారు. పూర్తిగా వేళ్ళు మొక్క నీటిలో మునిగి ఉండే మొక్క ఏదంటే హైడ్రిల్లా, టేప్ గ్రాస్. కేవలం వేళ్ళు మొక్క 2 కూడా నీటిపైనే ఉండేది ఏదంటే డక్వీడ్ లేదా గుర్రపు డక్క అని చెప్తారు. ఇక మొక్క గురించి వచ్చేసరికి ఇక్కడ ఒక కొత్త పదం అయితే మనకి ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకేనా. మొక్కల్లో 2 భాగాలు ఉంటాయని చెప్పాడనమాట. అంతేకాకుండా ఈ మొక్కలో ఉండే పై భాగానికి ఒక కొత్త పేరు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకుంటారు. సో, మొక్కలు 2 భాగాలుగా విడదీయవచ్చు. ఒకటి వేరు వ్యవస్థ, 2 ప్రకాండ వ్యవస్థ అని ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు అయితే మనకి కాండము, కొమ్మలు, ఆకులు ఉండేది, కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే ప్రకాండ వ్యవస్థ అని చెప్పడం జరిగింది అనమాట. అంటే వేరు తప్ప మొక్కలు ఉండే మిగతా భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అని చెప్పడం జరిగింది. ఓకే. సో, చూడండి, నేలకు పైన పెరిగే మొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అని, నేల లోపల పెరిగే భాగాన్ని వేరు వ్యవస్థ అని అంటారు అని ఇవ్వడం జరిగింది. ఇక 2 పిల్లల గురించి ఇవ్వడం, హిమ తాతయ్య డిస్కషన్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళ తోటలో వెళ్తూ ఒక కుందేలు క్యారెట్ దుంపను తవ్వడం చూశారనమాట. సో, ఇక్కడ వాళ్ళ డిస్కషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, క్యారెట్ కూడా వేళ్ళలో ఉండే ఒక వేరు మాత్రమే, ఇది ఆహారం నిల్వ చేసే ఒక ప్రదేశం అని చెప్పడం అయితే ఇక్కడ జరిగిందనమాట. అంతేకాకుండా బీట్రూట్, ముల్లంగి వంటివి కూడాను నేలలో పెరుగుతాయి. ఇవి కూడాను తమ ఆహారాన్ని నేలలో నిల్వ చేస్తాయని చెప్పడం జరిగిందనమాట. ఇక తర్వాత చూసుకుంటే ఇక వేరు వ్యవస్థ గురించి ఇక్కడ చర్చించడం జరిగింది. మొక్కల్లో 2 రకాల వేర్లు ఉంటాయి. ఒకటి ప్రధానంగా వేరు బలంగా పెరుగుతూ దానికి అన్ని వైపులా సన్నని వేర్లు పెరిగితే దాన్ని తల్లి వేరు అంటారని. ఉదాహరణకి మర్రి, వేప, చింత, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. అదే గుబురు వేరు వ్యవస్థ అంటే లేదా పీచు వేరు వ్యవస్థ అంటే ఇక్కడ కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న వేర్లు గుత్తుగా పెరుగుతాయి. సో, ఇక్కడ బొమ్మ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా వీటినే మనం ఏమంటామంటే గుబురు వేరు వ్యవస్థ అంటాము. వరి, జొన్న, మొక్కజొన్న, సో సాధారణంగా గడ్డి జాతి మొక్కలకన్నింటికి కూడా ఈ గుబురు వేరు వ్యవస్థ అనేది ఉంటుంది. ఇక ఈ వేరు వ్యవస్థ యొక్క లాభాలు ఏమిటి అంటే మర్రి, వేప, చింత వృక్షాలు వేర్లు నేలలో లోతుగా చొచ్చుకుపోయి ఉంటాయి. అదే గులాబీ, మల్లె వంటి మొక్కలు వేర్లు లోతుగా పెరగవు. నీటి మొక్కల వేర్లు మృదువుగా ఉంటాయి. వేర్లు సాధారణంగా గోధుమ రంగులో ఉంటాయి. ఇది ఇక్కడ ఒక కలర్ గురించి అయితే ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. వేర్ల యొక్క ఉపయోగం ఏంటి ఒకసారి చూద్దాం. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వంటి మూలాలను ఆహారంగా తీసుకుంటాం వేర్లని. ఉదాహరణకి వాటి ఇమేజెస్ కూడా ఇచ్చాడు, మీరు చూడొచ్చు. ఇక తర్వాత చూసినట్లయితే ఒక గడ్డి గురించి ప్రస్తావన ఇచ్చారు. సాధారణంగా మనం ఎయిర్ కండిషన్ కానీ లేకపోతే
కొన్ని మ్యాట్స్‌లో చూసినట్లయితే ఒక సెపరేట్ రకం గడ్డి రకం కనిపిస్తూ ఉంటుంది. సో, దీన్ని క్యామల్ గ్రాస్ అంటారు. ఇది వట్టి వేర్లండి. సో, ఈ క్యామల్ గ్రాస్ ఏం చేస్తారంటే మీకు ఇక్కడ చూడొచ్చు. సో, మనం ఎయిర్ కండిషన్ చేసేటప్పుడు లోపలికి ఎయిర్‌ని పీల్చే మార్గంలో ఇవి అడ్డగా పెడతారనమాట. అంతేకాకుండా కొన్ని సెల్ఫ్‌లో కూడాను బట్టలకి మంచి సువాసన రావడానికి కూడా ఈ గడ్డి ఉపయోగిస్తూ ఉంటారు. క్యామల్ గ్రాస్ గుర్తుంచుకోవాలి. ఇంకా రెండవది దోమల మందులో ఉపయోగించేటటువంటి గడ్డి ఏది అంటే మనం లెమన్ గ్రాస్ అని చెప్తాం అనమాట. లెమన్ గ్రాస్ అనేది మనకి దోమలు తరిమే పదార్థాల్లోనూ, అదేవిధంగా సువాసన తైలాలు తయారు చేయడంలో కూడాను ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. క్యామెల్ గ్రాస్, లెమన్ గ్రాస్ 2 గుర్తుంచుకోవాలి. ఇవి కొత్త టాపిక్స్ అండి మనకి. ఇక తర్వాత చూసుకుంటే పువ్వులో ఉండే భాగాల గురించి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో, ఇదైతే మనకి ఇంతకుముందు 7th క్లాస్‌లో ఉండేది. ఇప్పుడైతే మనకి 4th క్లాస్‌కి తీసుకొచ్చారు. కేసరం, అండకోశం అని ఇక్కడ ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని చూపించారు. నిజానికి అండకోశం అయితే కిందన ఉంటుంది. మనందరికీ తెలిసిందేని. ఇక కాడని ఇచ్చాడు. రక్షణ పత్రం అంటే ఇక్కడ పువ్వుకి వెనకాల ఉండేటటువంటి పచ్చని ఏవైతే ఫలకాలు ఉంటాయో వాటిని చెప్తాము. సో, పువ్వు ప్రధాన భాగాన్ని ఆకర్షణ పత్రాలని పిలుస్తాము. అండ్ పువ్వు ప్రారంభ భాగాన్ని మొగ్గ అని పిలుస్తామని ఇవ్వడం జరిగింది ఇక్కడ. కొన్ని పువ్వులు రకాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, పుష్పాలు వివిధ ఆకారాలు, రంగుల పరిమాణంలో ఉంటాయి. పుష్పాలను అలంకరణ కోసం ఉపయోగిస్తారు. మందారం, వేప, తులసి మొక్కలు ఔషధాలకు ఉపయోగిస్తారు. గులాబీ, మల్లె, లిల్లీ, లావెండర్ పుష్పాలు సువాసన వెలువడుతుంది. వీటిని సెంట్ల తయారీలోను, సౌందర్య తైలాల తయారీలోను ఉపయోగిస్తారు. మరికొన్ని పువ్వులు ఆహారంగా కూడా తీసుకుంటారు. ఉదాహరణకి కాలీఫ్లవర్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. ఇక్కడ మరొక భాష చూస్తే తనకి ఆకలిగా ఉందంటేనే తాతయ్య కొన్ని ద్రాక్ష పళ్ళు, సపోటా పళ్ళు ఇస్తాడు. అందులో విత్తనాలు ఉండకపోవడం చూస్తారనమాట. మరి ఇలా ఎందుకు విత్తనాలు లేవంటే హైబ్రిడ్ విధానం వల్ల పండిస్తున్నామని చెప్తారు. వీటిని అనిషేక ఫలాలు అని పిలుస్తామండి మనకి. అనిషేక ఫలాలు అంటే విత్తనాలు లేని ఫలాలండి. తర్వాత ఉగాది పచ్చడి గురించి ఇస్తూ షడ్రుచుల గురించి ఒక చర్చ ఇవ్వడం జరిగింది. తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు. సో, పచ్చి మామిడి, చింతపండు, బెల్లం, వేపపూత, పచ్చి కొబ్బరితో వీటిపైన కూడా మనకు ఒక క్వశ్చన్ అవుతుంది. కింది వాటిలో షడ్రుచుల్లో లేనిది ఏది? ఉగాది పచ్చడి తయారీకి ఉపయోగించిన పదార్థం ఏంటి అని కూడా అడగడానికి ఉంటుంది. సో, ఇది గుర్తుంచుకుంటారు. ఇక తర్వాత మరికొన్ని ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఔషధాల గురించి, వివిధ మొక్కలు ఉత్పత్తుల గురించి ఇవ్వడం జరిగింది. నిమ్మ, వేప, ఉసిరి ఇవి ఔషధ విలువను కలిగిస్తాయి. కుంకుడుకాయ, షీకాయ వంటి ఫలాలు వెంట్రుకలను శుభ్రపరచుకోవడానికి ఉపయోగపడతాయి అని మనకి ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మీకు తెలుసా అంటూ కిరణజన్య సంయోగక్రియ గురించి ఒక చిన్న డిస్కషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మొక్కలు కార్బన్ డైఆక్సైడ్, నీటిని, సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారాన్ని సొంతంగా తయారు చేస్తాయి. అదేవిధంగా పువ్వులను ఉపయోగించి ఇక్కడ హిమ తాత కోసం ఒక పూలదండ తయారు చేయడం జరుగుతుంది. ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనం అభివృద్ధి అనే ముసుగులో వీక్షణారహితంగా అడవులను నరికేస్తున్నాం. దీనివల్ల శీతస్థితిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు మంచివి కావున మనం ప్రకృతిని సంరక్షించాలని కంక్లూజన్తో ఈ లెసన్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఓకే. ఇక థర్డ్ లెసన్కి వెళ్దాం. థర్డ్ లెసన్ చూసినట్లయితే మన చుట్టూ ఉన్న జంతువులు. సో, ఇక్కడ కూడా ఏమీ లేదు. జంతువులు రకాల గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్వశ్చన్ అడిగేటటువంటి ఏరియాని నేను హైలైట్ చేస్తాను. సో, మిగతా కాన్సెప్ట్ అయితే లాస్ట్ ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఎలా ఉందో అలానే ఉంది. సో, జంతువులు, వాటి చర్మాలని పోల్చడం, వాటి యొక్క చెవులను గుర్తుపట్టడం గురించి ఒక చిన్న యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలో చూస్తే ఏనుగు అయితే కనిపిస్తుంది. సో, బట్ ఏనుగు యొక్క చెవులు అయితే మార్చేశారండి. సో, ఆ చెవులు ఏ జంతువి అని అడిగితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎలుక చెవులు అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే ఇస్తూ ఈ చెవులు ఏ జంతువు అవుతాయని అడిగారనమాట. మీరు ఈజీగా ట్యాగ్ చేయొచ్చు. ఎందుకంటే పైన ఫొటోస్ కనిపిస్తూ ఉన్నాయి మీకు. ఓకే. సో, ఏనుగు అని చెప్తారు. అండ్ అదేవిధంగా ఇది మన కిడ్స్కి సంబంధించిన యాక్టివిటీ అండ్ మీరు ఈజీగా చెప్పగలరు. ఓకే. తర్వాత కృత్యం ఏంటంటే వేటికి చెవులు బయటకు కనిపిస్తున్నాయి, వేటికి కనిపించట్లేదంటూ మరో యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇస్తూ కిందన మనకు ఒక కంక్లూజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చెవులు మనకు వినిపించేలా చేస్తాయని మనకు తెలుసు. పక్షికి తలకు ఇరువైపులా సన్న రంధ్రాలు ఉంటాయి. కాకపోతే అవి ఈకలతో కప్పివేయడం ఉంటాయి కాబట్టి మనకు కనిపించమని చెప్పాడనమాట. సో, తర్వాత ఇక్కడ చూస్తే చర్మాన్ని వాటి యొక్క జంతువుల్ని ఆధారంగా మ్యాచ్ చేయమంటూ ఒక యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి జంతువుల వర్గీకరణ అనేది కనిపిస్తుందనమాట. ఏ జంతువుల చెవులైతే బయటకు కనిపిస్తాయో అలాగే చర్మంపై వెంట్రుకలు ఉంటాయి ఆ జంతువులు పిల్లలకి జన్మనిస్తాయి. వీటినే శిశోత్పాదకాలు అంటారని చెప్పారనమాట. ఏ జంతువుల చెవులు బయటకు కనిపించవో, చర్మంపై వెంట్రుకలు ఉండవో ఆ జంతువులను గుడ్లు పెట్టి
తద్వారా పిల్లల్ని తయారు చేస్తాయి. వీటిని అండోత్పాదకాలు అని ఇవ్వడం జరిగిందనమాట. సో, డాల్ఫిన్ గురించి ఒక మాట చెప్పడం జరిగింది. డాల్ఫిన్‌లు పిల్లల్ని కంటాయి, పాలిస్తాయి. సో, అందుకే డాల్ఫిన్‌ని జంతువు అని పిలుస్తాం అనమాట. ఇక ఆహారాన్ని సేకరించే ఆధారంగా ఓకేనా. ఆహారాన్ని సేకరించే ఆధారంగా జంతువుల్ని మళ్ళీ 2 రకాలుగా వర్గీకరిస్తాము. ఒకటి శాకాహారులు, 2 మాంసాహారులు. సో, ఇక్కడ మనం చూడండి కొన్ని అడగడం జరిగింది. జంతువులన్నీ ఒకే రకమైన ఆహారం తీసుకోవు. మొక్కలు మాత్రమే తింటాయి. కొన్ని మాంసాన్ని మాత్రమే తింటాయి. మరికొన్ని రెండింటిని కూడా తింటాయి. ఆయా జంతువుల నోరు, చలనాంగాలు అవి తీసుకునే ఆహారాన్ని బట్టి నిర్మించబడ్డాయి అని ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు శాకాహారాలు చూస్తే వీటికి పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయి. గేదె, మేక, జింక, గుర్రం శాకాహారులు. అదేవిధంగా గొంగళి పురుగు మనకి శాకాహారి అనవచ్చా అని ఇచ్చారనమాట. అవునండి, గొంగళి పురుగు ఎందుకంటే అది మల్బరీ ఆకుల్ని తింటుంది కాబట్టి గొంగళి పురుగు అనేది శాకాహారి అని చెప్పొచ్చు. ఇక మాంసాహారాలు చూసినట్లయితే ఇతర జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకునే జంతువులు. వీటికి పొడవైన, బలమైన చీల్చే దంతాలు ఉంటాయి లేదా పదునైన ముక్కు ఉంటుందని చెప్పడం జరిగింది. పిల్లి, కుక్క, సింహం, గద్ద, రాబందు మాంసాహారులని మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక సర్వభక్షి అంటే మనం తెలుసుకోవాలి. సో, కొన్ని మాంసాహారాన్ని అదేవిధంగా శాకాహారాన్ని తీసుకుంటాయి. వీటిని ఉభయాహారులు అని చెప్తారనమాట. జంతువులు రెండింటిని తీసుకుంటే ఉదాహరణకి ఇక్కడ ఎలుగుబంటి గురించి అయితే ఇవ్వడం జరిగింది. మీకు చూడొచ్చు. ఎలుగుబంటి అనేది అటు మొక్కల్ని, ఇటు జంతువులను తింటది. ఇక పక్షుల గురించి ఇస్తూ ఒక యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. క్రింది పట్టిక ఆధారంగా వర్గీకరించండి. ఏదైనా జంతువుల పేర్లు తెలియకపోయినట్లయితే ఉపాధ్యాయుని సలహా తీసుకొని అని ఇచ్చారనమాట. సో, శాకాహారుల, మాంసాహారుల, ఉభయాహారులు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఉండేటటువంటి మీరు దీన్ని పాస్ చేసి ఈ మూడింటిని కూడా లిస్ట్ అవుట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చూద్దాం ఉంది. పావురం శాకాహార, మాంసాహార. ఓకేనా. గింజల్ని తింటుంది, కీటకాలను కూడా తింటుంది. పిల్లి సో శాకాహారి, మాంసాహారి. కుక్క సర్వభక్షి. కంగారు శాకాహారి. పులి మాంసాహారి. కుందేలు శాకాహారి. బల్లి మాంసాహారి. కోతి శాకాహారి. పాము మాంసాహారి. చేప ఇది శాకాహారి అవుతుందా, మాంసాహారి అవుతుందా? 2 అవుతుంది. ఉడత శాకాహారి. కప్ప రెండింటిని తింటుంది. కాకి రెండింటిని తింటుంది. సో, మీరైతే దీన్ని వర్గీకరణ చేయండి. ఇక్కడ పక్షుల ముక్కులను పరిశీలించండి. అన్నీ ఒకేలా ఉన్నాయా, తేడాగా ఉన్నాయా అని అడిగాడు అనమాట. కొన్నింటి ముక్కులైతే బలంగా, దృఢంగా, పొడవుగా ఉంటాయి. కొన్నింటికైతే చిన్నవి ఉంటాయి. ఇక తర్వాత మీకు తెలిసిందని చెప్తూ ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. సాధారణంగా పక్షులు అనేవి గూడు కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో, అయితే ఈ పక్షి గూడుకునేటప్పుడు ఏ పక్షి గూడు కడుతుంది, ఏ పక్షి అందులో నివాసం ఉంటుందంటే నిజానికి మగ పక్షి అనేది గూళ్ళు కడతాయి. ఆడపక్షులు అందులో వచ్చి గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. పక్షి పిల్లల రెక్కలు బలంగా పెరగగానే ఎగిరిపోతాయి అంటే ఇవ్వడం జరిగింది. ఇక పక్షి గూడులో చూసుకుంటే అన్నింటికన్నా చక్కగా బలమైన గూడు ఎవరు కడతారంటే టైలర్ బర్డ్ అని ఇవ్వడం జరిగింది. దీన్ని గిజిగాడ్ అని పిలుస్తాం మనం. టైలర్ బర్డ్ పక్షి అనేది అందరికన్నా ఉత్తమమైనటువంటి పక్షి గూడు అయితే కడుతుందని ఇవ్వడం జరిగింది. సో, ఇక జంతువులు చూసుకుంటే కొన్ని జంతువులు మనతో పాటు నివసిస్తుంటాయి. మరికొన్ని జంతువులు అడవుల్లో నివసిస్తుంటాయి. సో, అడవుల్లో ఉండే జంతువులు పొదలు, గుహలు, బొరియలు జీవిస్తుంటాయి. కుందేలు అయితే బొరియలో ఉంటుంది. పులులు, సింహాలు గుహలో ఉంటాయి. అదేవిధంగా పొదల్లో ఉంటాయి. కోతులు చెట్లపైన ఉంటాయని ఇవ్వడం జరిగింది. సో, జంతువుల్లో సమూహ ప్రవర్తన గురించి చర్చిస్తూ చీమల గురించి ఒక మాట ఇవ్వడం జరిగింది. సాధారణంగా చీమలు ఇప్పుడు ఒక వరుసలోనే వెళ్తాయి. అండ్ పక్షులు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడాను వి ఆకారంలోనే వెళ్తూ ఉంటాయి. కారణం ఏమిటని ప్రశ్న అడగడం జరిగింది. ఎందుకంటే వి ఆకారంలో వెళ్ళేటప్పుడు ఎదురుగా వచ్చేటటువంటి గాలి పీడనాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో, ముందు వెళ్తున్న పక్షి ఆ పీడనాన్ని ఛేదించడం వల్ల తర్వాత ఉండే పక్షులకి ఆ పీడనాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి పక్షులు అనేవి ఎప్పుడైనా సరే ఎగిరేటప్పుడు వాటిని వి ఆకారంలో ఉంటాయి. సో, ఇలా వరుసగా వెళ్ళేటప్పుడు ఆ పక్షుల లేదా ఆ జంతువుల వరుసని మనం ఏమంటాం కాలనీ అని పిలుస్తామంటూ ఒక మాట ఇవ్వడం జరిగింది. ఇక చీమలు చూసుకున్నట్లయితే అన్నీ ఒకే వరుసలో వెళ్ళడానికి కారణం ఏమిటి అంటే చీమలు వెళ్ళేటప్పుడు ఒక రకమైన రసాయనాన్ని స్రవిస్తూ ఉంటాయి. ఈ రసాయన సహాయంతో అదొక దారిని ఏర్పరిచి ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని ఇతర చీమలకు అందిస్తాయి. సో, ఇంకా చీమల గురించి మీకు తెలియాలనుకుంటే చీమాపురం అనే ఒక లైబ్రరీ బుక్ ఉంటుంది, చదువుకోండి అని చెప్పడం జరిగింది. ఇక తేనెటీగలు చూసుకున్నట్లయితే తేనెటీగలు అనేవి కలిసి పనిచేయడం వల్లనే తేనె తుట్టిని అందంగా నిర్మించుకోగలమని చెప్తాం. అదే ఏనుగుల గురించి చూసినట్లయితే
అడవిలో నివసించే ఏనుగులు కూడా సమూహంలో ఉంటాయి. 10 నుండి 12 ఏనుగులు వాటి పిల్లలతో పాటు సమూహాలుగా వెళ్తూ ఉంటాయి. వయసులో పెద్ద ఏనుగు గుంపును నాయకత్వం వహిస్తుంది. పెద్ద ఏనుగు గింకారనాదంతో ప్రయాణం ప్రారంభించి మిగిలిన ఏనుగులన్నీ దీన్ని అనుసరిస్తూ ఉంటాయి. సో, ఏనుగుల లక్షణం సహాయం చేస్తాయి ఈ గుంపుగా వెళ్ళడం అనేది చెప్పడం జరిగింది. జంతువులు భూమికి అందాన్నిస్తాయి. సో, కాబట్టి జంతువులు మనం కాపాడుకోవాలి. వాటి నివాసాలు కాపాడుకోవాలంటే ఒక కంక్లూజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మొదటి 3 పాఠం అయితే మూడో పాఠం. ఇక నాలుగో పాఠం చూసినట్లయితే జ్ఞానేంద్రియాల గురించి ఇవ్వడం జరిగింది. సో, ఈ పాఠానికి సంబంధించి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మీకు కొనసాగిస్తాను. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.